వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ హిస్టరీ మొఘల్ సామ్రాజ్యం జహంగీర్ షాజహాన్ ఔరంగజేబు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. జహంగీర్ 1605 నుంచి 27. ఇతడి అసలు పేరు నూరుద్దీన్ మహమ్మద్ సలీం. జహంగీర్ అంటే ప్రపంచ విజేత అని అర్థం. ఇతడు రచించిన స్వీయ చరిత్ర తుజ్కీ జహంగీరి. జహంగీర్ ఆస్థాన చరిత్రకారుడు ముతమ్మద్ ఖాన్ రచించిన ఇక్బాల్ నామా ఇతడి చరిత్రకు ఆధారం. ఇతడి కాలంలోని ప్రధాన సంఘటనలు. యువరాజు ఖుస్రు తిరుగుబాటు జహంగీర్ కాలంలో జరిగిన ఒక ముఖ్య సంఘటన. జహంగీర్ ఈ తిరుగుబాటును అణచివేసి యువరాజును చెరసాలలో బంధించాడు. ఖుస్రూకు ఆశ్రయం కల్పించిన సిక్కుల 5వ గురువు అర్జున్ దేవుకు మరణశిక్ష విధించాడు. ఇది మొఘల్ సిక్కుల మధ్య వైరానికి నాంది పలికింది. అనంతరం 6వ గురువు హరగోవింద్ సింగ్ తిరుగుబాటు చేయగా అతడిని గ్వాలియర్ జైల్లో బంధించాడు. ప్రజా సంక్షేమం కోసం 12 ఫర్మానాలను, రాజాజ్ఞలను జారీ చేశాడు. వీటి ప్రకారం మద్యపానం, పొగాకు వాడకాన్ని నిషేధించాడు. జహంగీర్ పాలనా కాలంలోనే పోర్చుగీసు వారు పొగాకును భారతదేశంలో ప్రవేశపెట్టారు. ప్రతి గురువారం, ఆదివారం జంతువధను నిషేధించాడు. పేదవారు, జంతువుల కోసం వేర్వేరుగా వైద్యశాలలను ఏర్పాటు చేశాడు. రాజకీయ ఖైదీలను విడుదల చేశాడు. అనేక రకాలైన పన్నులను రద్దు చేశాడు. ఆగ్రా కోటలో ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు జంజీర్ ఏ ఆదిల్, బెల్ ఆఫ్ జస్టిస్ ఏర్పాటు చేశాడు. ఇంగ్లాండ్ పాలకుడు మొదటి జేమ్స్ జహంగీర్ ఆస్థానానికి కెప్టెన్ ఆకిన్స్, సర్ థామస్ రో అనే 2 రాయబారులను పంపాడు. వీరిద్దరూ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారానికి అనుమతులు, రాయితీలు పొందడానికి వచ్చారు. ఇతడు 9 సార్లు అజ్మీర్లోని మొహినుద్దీన్ చిస్తీ దర్గాను సందర్శించుకున్నాడు. అదేవిధంగా గోషైన్ జాదూరూప్ అనే హిందూ మతాచారుడిని కలిసేందుకు ఉజ్జయినికి వెళ్ళి తన లౌకిక భావాలను ప్రదర్శించాడు. నూర్జహాన్. జహంగీర్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఘట్టం అతడి భార్య నూర్జహాన్ సర్వాధికారాలు చెలాయించడం. ఈమె అసలు పేరు మెహరున్నీసా. నూర్జహాన్ మొదటి షేర్ ఆఫ్ఘన్ మరణించిన తర్వాత 1611లో జహంగీర్ను వివాహం చేసుకుంది. అనంతరం పాదుషా బేగం అనే బిరుదు తీసుకొని సర్వాధికారాలను చెలాయించేది. అల్తంగా రాజా ముద్రను తన వద్దే ఉంచుకొని ఫర్మానాలను జారీ చేయడంతో పాటు తన పేరుపై నాణేలను ముద్రించింది. దశాబ్ద కాలం పాటు 4 సభ్యులతో కూడిన నూర్జహాన్ జుంటా భారతదేశాన్ని పరిపాలించింది. షాజహాన్ 1627 నుంచి 58. జహంగీర్ మరణానంతరం యువరాజు ఖుర్రం షాజహాన్ అనే బిరుదును తీసుకొని చక్రవర్తి అయ్యాడు. షాజహాన్ అంటే ప్రపంచ చక్రవర్తి అని అర్థం. 2 చారిత్రాత్మక గ్రంథాల ద్వారా ఇతడి చరిత్రను తెలుసుకోవచ్చు. అవి: 1 అబ్దుల్ హమీద్ లాహోరీ రాసిన పాదుషా నామా, 2 ఇనాయత్ ఖాన్ రాసిన షాజహాన్ నామా. షాజహాన్ దక్షిణ భారతదేశంలో అద్భుతమైన విజయాలు సాధించాడు. అవి: 1633లో అహ్మద్ నగర్ రాజ్యాన్ని జయించి మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. 1636లో బీజాపూర్, గోల్కొండ రాజ్యాలు షాజహాన్కు సామంత రాజ్యాలయ్యాయి. షాజహాన్ చివరి రోజుల్లో అతని 4 కుమారుల మధ్య భీకరమైన వారసత్వ యుద్ధం కొనసాగింది. దారా షికో.
షాజహాన్ ప్రథమ పుత్రుడు, గొప్ప వేదాంతి, హిందూ ముస్లిం గ్రంథాల్లో గొప్ప పండితుడు. ఇతడు అనేక రచనలు చేశాడు. భగవద్గీతను పర్షియన్ భాషలోకి అనువదించాడు. అనేక మంది కవులను నియమించి 52 ఉపనిషత్తులను సిర్యి అక్బారీ అనే పేరుతో అనువదించాడు. ఇతడు రచించిన మజ్మాఉల్ బహ్రెయిన్ గ్రంథం హిందూ ముస్లిం మతాల సంగమాన్ని తెలియజేస్తుంది. హస్నాతుల్ అరిఫీస్ అనే గ్రంథం ద్వారా సూఫీ మతాచార్యుల బోధనలు, సకినాతుల్ ఔలియా గ్రంథంలో సూఫీ మతాచార్యుల జీవిత చరిత్రను తెలియజేశాడు. ఔరంగజేబు రెండో కొడుకు, దక్కన్కు గవర్నర్గా పనిచేశాడు. సనాతన ఛాందస భావాలు కలిగిన వ్యక్తి. మురాదు షాజహాన్ మూడో కొడుకు. గుజరాత్, మాల్వాకు గవర్నర్గా పనిచేశాడు. షాసూజా ఇతడు షాజహాన్ కుమారుల్లో చివరివాడు. 1658లో ఔరంగజేబు ధర్మాత్, సమూగర్, దెరాయి యుద్ధాల్లో దారాషికోను ఓడించి చంపాడు. మిగతా సోదరులు మురాదు, షాసూజాలను అంతం చేశాడు. షాజహాన్ను చెరసాలలో బంధించి అధికారాన్ని ఔరంగజేబు హస్తగతం చేసుకున్నాడు. 1658 నుంచి చెరసాలలో బందీగా ఉన్న షాజహాన్ 1666లో మరణించాడు. ఔరంగజేబు 1658 నుంచి 1707. ఇతడి పూర్తి పేరు మోహీఉద్దీన్ మహమ్మద్ ఔరంగజేబు. అలంగీర్ అనే అధికార నామంతో పరిపాలన కొనసాగించాడు. అలంగీర్ అంటే విశ్వ విజేత అని అర్థం. ఇతడిని జిందాపీర్, లివింగ్ సెయింట్ అని కూడా పిలుస్తారు. అనేక మంది పర్షియన్ చరిత్రకారులు ఇతడి గురించి అనేక గ్రంథాలను రచించారు. ఈ గ్రంథాలే ఔరంగజేబు చరిత్రను తెలుసుకోవడానికి ప్రధాన ఆధారాలు. అందులో ముఖ్యమైనవి ఈశ్వరదాస్ రాసిన ఫుతుహత్ ఈ అలంగీర్, మహమ్మద్ సాకి ముస్తాయిద్ ఖాన్ రాసిన మాసిరి అలంగీరి, మహమ్మద్ ఖాజీమి రాసిన అలంగీర్ నామా, భీమ్సేన్ రాసిన నుష్కాయి దిల్కుషా. ఈ గ్రంథం ఔరంగజేబ్ దక్కన్లో ఎదుర్కొన్న సంక్షోభాన్ని తెలియజేస్తుంది. కాఫీ ఖాన్ మహమ్మద్ అబు హషీం రాసిన కితాబుల్ లుబాబ్. ఇది ఔరంగజేబు గురించి తెలియజేసే అత్యంత ముఖ్య గ్రంథం. తన చరిత్ర రచనను ఔరంగజేబు నిషేధించగా ఈ గ్రంథాన్ని రహస్యంగా రచించానని కాఫీ ఖాన్ తెలియజేశాడు. ఔరంగజేబు దక్షిణ భారతదేశంలోని 2 ప్రధాన రాజ్యాలను జయించాడు. షాజహాన్ కాలంలో సామంతులుగా ఉన్న బీజాపూర్, గోల్కొండ సుల్తానులు తిరుగుబాటు, కప్పం చెల్లించడం ఆపేశారు. దీంతో ఔరంగజేబు 1686లో బీజాపూర్ రాజ్యాన్ని జయించి 20వ సుబాగా రాష్ట్రం మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. అదేవిధంగా 1687లో గోల్కొండ రాజ్యాన్ని జయించి 21వ సుబాగా విలీనం చేశాడు. మొఘల్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు. ఆగ్రాలోని జాట్ వర్గానికి చెందిన రైతులు తమ జమీందారులైన గోఖ్లా, రాజారాం, చౌర్మన్ నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. మధురా ప్రాంతంలోని దళిత సత్నామీలు తిరుగుబాటు చేశారు. సిక్కులు తమ 9వ గురువైన తేజ్ బహదూర్ నాయకత్వంలో ఔరంగజేబుపై తిరుగుబాటు చేయగా అతడిని బంధించి మరణశిక్ష విధించాడు. అనంతరం 10వ గురువు గురు గోవింద్ సింగ్ 1699లో ఖల్సాను స్థాపించి ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాడాడు. దక్కన్లోని శివాజీ, అతని వారసులు ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. అక్బర్ కాలం నుంచి మొఘల్ వంశానికి విధేయులుగా ఉన్న రాజపుత్రులు దుర్గాదాస్ నాయకత్వంలో అలంగీర్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు.
భారతదేశాన్ని పరిపాలించిన అత్యంత శక్తివంతమైన రాజ్యాల్లో మొఘల్ సామ్రాజ్యం ఒకటి. వీరు దేశాన్ని 16వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు పరిపాలించారు. 1526 నుంచి 1707 వరకు పాలించిన రాజులను గొప్ప చక్రవర్తులుగా పరిగణిస్తే 1707 నుంచి 1857 వరకు పాలించిన చివరి చక్రవర్తులు అత్యంత బలహీనులుగా మిగిలిపోయారు.